తెలంగాణ వెబ్‌సైట్ 2026 సంబంధించిన ఇంజినీరింగ్ ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్ అయితే ఈరోజు రిలీజ్ కాబోతున్నాయి. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఏ టైంకి రిలీజ్ అయితాయి కావచ్చు అని చెప్పి అండ్ దాంతో పాటుగా సీట్ వస్తే ఎట్లా తెలుస్తది అని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ యాక్చువల్‌గా ఏందంటే మనం నిన్ననే ఒక వీడియో చేసుకున్నాం. సీట్ అలాట్‌మెంట్స్ ఈరోజే అయితాయి అని చెప్పి. సో, కాలేదు. సో, మనకు యాక్చువల్ ఏందంటే 9థ్ జూలై రోజు అయితాయేమో అనుకున్నాం అన్నట్టు. కానీ 9థ్ జూలై 2026 రోజు కాలేదు. సో, మనకి ఈ రోజే సీట్ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయితే డెఫినెట్‌గా. ఓకేనా. 10థ్ జూలై 2026 రోజు మనకు తెలంగాణ ఎబ్సెట్ 2026 సంబంధించిన ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరుగుతదన్నట్టు. సీట్ అలాట్‌మెంట్స్ అయిన వెంటనే మన ఛానల్ నుండి ఒక వీడియో వస్తది. కాబట్టి మీరు మన అనాలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఎబ్సెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా కూడా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. సో, సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత ఏం చేయాలని చెప్పి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్ చేసిన. ఓకేనా. సో, సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏంది? సెల్ఫ్ రిపోర్టింగు ఎవరు జేసుకోవాలె? ఎట్లా జేయాలె? సెల్ఫ్ రిపోర్టింగ్ జేయకపోతే ఏమైతది అని జెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేసిన. సో, నెక్స్ట్ వీడియోస్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ అండ్ ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ ప్రాసెస్ గురించి చెప్తా అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ వీడియోస్ లోపల మనకు ఒక వీడియో అనేది అలాట్‌మెంట్స్ రిలీజ్ అయినాయి అని జెప్పి వస్తది. అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిన తర్వాత ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి? సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలి? అని చెప్పి ఒక వీడియో వస్తదన్నట్టు. మీరు మన అనాలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మీకు సీట్స్ రిలీజ్ అయినాయి అని చెప్పి తెలుస్తది. ఓకేనా. సీట్ అలాట్‌మెంట్స్ వచ్చినాయి అని చెప్పి తెలుస్తది. అండ్ దాంతో పాటుగా సీట్ అలాట్‌మెంట్స్‌తో పాటు ఓకేనా. సో, తర్వాత మనం ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి? ఫీ పేమెంట్ లోపల ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి తెలుస్తదన్నట్టు. అండ్ మనం ఈ వీడియోని 12:17 ఏఎంకి చేసుకుంటున్నాం. ఓకేనా. పొద్దున. సో, నేను ఈ వీడియోని 10థ్ జూలై 2026 రోజు 12:17 ఏఎంకి అయితే రికార్డ్ చేస్తున్నాం. సో, మన ఎఫర్ట్స్‌ని రికగ్నైజ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేసి లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి. ఓకేనా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేసేసేయరి. అండ్ మనకి అలాట్‌మెంట్ విషయానికొస్తే మీకు సీట్ వస్తే ఒక మెసేజ్ అనేది వస్తది. ఏ కాలేజ్ లోపల సీట్ వచ్చింది? ఏ బ్రాంచ్ లోపల సీట్ వచ్చింది అని చెప్పి. ఓకేనా. కాలేజ్ కోడ్ అండ్ బ్రాంచ్ కోడ్ అనేది మనకు మెసేజెస్ లోపల వస్తదన్నట్టు సీట్ అలాట్‌మెంట్ అయిన ప్రతి ఒక్కరికి. ఒకవేళ మీకు మెసేజ్ రాలేదు అంటే సీట్ రానట్టే. కానీ మీకు సీట్ వచ్చిందా? రాలేదా? అని చెప్పి మనం అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళి చెక్ జేసుకోవచ్చు. సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిన వెంటనే నేను మన ఛానల్ నుండి ఫస్ట్ వీడియో పెడతా బ్రో. డెఫినిట్‌గా చెప్తున్నా. ఫస్ట్ వీడియో మన ఛానల్‌లో వస్తది. సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయినాయి అని చెప్పి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. మీకు మెసేజ్ రాకపోయినా గూడా సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయినాయి అని చెప్పి నేనే చెప్తా. ఓకేనా. సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయినాయి. అండ్ ఎట్లా చెక్ జేసుకోవాలి అఫీషియల్ వెబ్‌సైట్‌కి వచ్చి అని చెప్పి చెప్తా అన్నట్టు. ఓకేనా. సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిన ఇన్ఫర్మేషన్ తెలుస్తది. సీట్ వచ్చిందా? రాలేదా? ఎట్లా చెక్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ తెలుస్తది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకో. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏ కాలేజ్‌లో సీట్ వచ్చింది? ఏ బ్రాంచ్‌లో సీట్ వచ్చింది? అని చెప్పి సీట్ వచ్చిన ప్రతి ఒక్కరికి మెసేజ్ వస్తది. కానీ ఇన్ సమ్ సిట్యుయేషన్స్ సిగ్నల్ ఇష్యూస్ ఉన్నా, టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, ఇన్‌కమింగ్ కాల్స్ లేకపోయినా మనకు మెసేజ్ రాకపోవచ్చు. మెసేజ్ రానంత మాత్రాన సీట్ రానట్టా అంటే మనం లాగినే చెక్ చేసుకోవాల్సి ఉంటది. సీట్ వచ్చిందా? రాలేదా? అని చెప్పి. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అర్థమైతదన్నట్టు. అండ్ మనకు వాళ్ళ అఫీషియల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము 10థ్ జూలై 2026 రోజు ఆర్ అంతకంటే ముందు ఫేజ్ 1కి సంబంధించిన సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ చేస్తారన్నారు. సో, మనం ఏమనుకున్నాం గదంటే 9థ్ జూలై రోజు అనుకున్నాం. ఎందుకంటే చాలా కౌన్సెలింగ్స్ లోపల మనకేందంటే 9థ్ అంటే ఏదైతే డేట్ ఇస్తారో ఆ డేట్ కంటే ఒకరోజు ముందే రిలీజ్ చేస్తారన్నట్టు. సో, ఎవ్రీథింగ్ బాగుంటే ఒకరోజు ముందే రిలీజ్ చేస్తారు. ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే 10థ్ జూలై 2026 రోజు రిలీజ్ చేస్తారన్నట్టు. సో, మనకేందంటే మరి అంటే నిన్ననైతే రిలీజ్ చేయలే. ఈరోజు డెఫినిట్‌గా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటది. మరి ఈరోజు ఏ టైంకి రిలీజ్ చేస్తారు? అనే ఒక డౌట్ అయితే ఉంటదన్నట్టు. 10థ్ జూలై రోజు ఏ టైంకి రిలీజ్ చేస్తారు? అనే ఒక డౌట్ అయితే ఉంటది. మనకి ఎగ్జాక్ట్ టైమ్ అయితే ఎవరు చెప్పలేరు బ్రో. ఒక ఎగ్జాక్ట్ ఈ టైమ్ అని చెప్పి ఏముండది. మనకు అఫీషియల్‌గా కూడా వాళ్ళు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇయ్యరన్నట్టు. సీట్ అలాట్‌మెంట్ ఈ టైంకి అయితది అని చెప్పి. కాబట్టి మనం ఎగ్జాక్ట్ టైమ్ గురించి ఆలోచించొద్దు. 10థ్ జూలై 2026 రోజు ఏ టైంకైనా రిలీజ్ అవ్వచ్చు. వి డోంట్ నో. ఓకేనా. మనకు టైమ్ అనేది ఎగ్జాక్ట్‌గా తెలవది. ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చు. రిలీజ్ అయితే మాత్రం మన ఛానల్ లోపల వీడియో చేస్తా నేను. ఓకేనా. మీకు కూడా సీట్ అలాట్‌మెంట్ అయినోళ్ళు కామెంట్ చేయిరి. బ్రో సీట్ అలాట్‌మెంట్ అయింది అని చెప్పి. సో, సీట్ అలాట్‌మెంట్ అయింది అని చెప్పి కామెంట్ చేయడంతోటే నేను అలాట్‌మెంట్ ఆర్డర్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీడియో అనేది చేస్తా. సో, దానివల్ల ఏమైతది అంటే ఎవరికైతే మెసేజ్ రాదో వాళ్ళకి హెల్ప్ అయితది.
అండ్ దాంతో పాటుగా మీకు కూడా అలాట్‌మెంట్ ఆర్డర్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ తెలుస్తదన్నట్టు. అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడింగ్ ప్రాసెస్ తెలుస్తది. సీట్ అలాట్‌మెంట్ అయిందని చెప్పి తెలుస్తది. కాబట్టి మెసేజ్ వచ్చిన ప్రతి ఒక్కరు సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత బ్రో మెసేజ్ వచ్చింది. సీట్ అలాట్‌మెంట్ అయింది అని చెప్పి కామెంట్ చేయరి ఈ వీడియో కింద. ఓకేనా? అండ్ దాంతో పాటు ఏ కాలేజ్‌లో వచ్చింది? ఏ బ్రాంచ్‌లో వచ్చింది? ఫీ ఎంతున్నదని చెప్పి కూడా కామెంట్ చేయడానికి ట్రై చేయరి. ఓకేనా? సో, మరి ఈరోజు డెఫినిట్‌గా రిలీజ్ అయితదా అంటే ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ఈరోజు రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండకపోవచ్చు. ఓకేనా? 10థ్ జులై రోజు రిలీజ్ అవ్వకపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయన్నట్టు. ఏమన్నా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే. ఓకేనా? మోస్ట్‌లీ రిలీజ్ చేస్తారు. ఒకవేళ రిలీజ్ చేయకపోతే మళ్ళా షెడ్యూల్ చేంజ్ చేయడం అదంతా ఇబ్బందయితదన్నట్టు. కాబట్టి ఏందంటే మోస్ట్‌లీ 10థ్ జులై రోజు రిలీజ్ అయితాయి. ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే 10థ్ జులై 2026 రోజు సీట్ అలాట్‌మెంట్స్ అనేది రిలీజ్ కాకపోవచ్చు. కానీ మోస్ట్‌లీ సీట్ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోతాయి. సో, ఎందుకు చెప్తున్నా కదా అంటే ఈసెట్ సీట్ అలాట్‌మెంట్స్ 9థ్ జులై 2026 రోజు వాళ్ళు ఈసెట్ సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ చేస్తా అన్నారు. ఫేజ్ 2కి సంబంధించి. సో, ఈ ఫేజ్ 2కి సంబంధించిన ఈసెట్ సీట్ అలాట్‌మెంట్స్ అనేది ఇంకా రిలీజ్ కాలేదు. ఓకేనా? సో, యాక్చువల్‌గా నేను ఆ సీట్ అలాట్‌మెంట్స్ గురించే వెయిట్ చేస్తున్నా కానీ, ఇంకా ఈ సీట్ అలాట్‌మెంట్స్ అనేది రిలీజ్ కాలేదన్నట్టు. సో, ఇప్పుడు మనకు టైం ఎంత అయితుంది కదా అంటే 9థ్ జులై రోజు రిలీజ్ చేస్తా అన్న సీట్ అలాట్‌మెంట్స్ 10థ్ జులై 12:21 ఏఎం అయితుందన్నట్టు. ఓకేనా? పొద్దున 12 అయితుంది. 12, 12:21 సో, ఈ టైంకి కూడా రిలీజ్ కాలే ఈసెట్‌యి. మేబీ మనకు మార్నింగ్ వరకు ఈసెట్‌కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయిపోతాయి. ఓకేనా? సో, మోస్ట్‌లీ ఏందంటే ఒకటి అంటే వాళ్ళిచ్చిన డేట్ రోజు రిలీజ్ కాకపోతే నెక్స్ట్ డే రిలీజ్ అయితాయి. సో, మోస్ట్‌లీ మనకేందంటే ఎపిసోడ్‌కి సంబంధించి రిలీజ్ చేస్తారు. రిలీజ్ కాకపోతే మనం చూద్దాం. ఓకేనా? సో, నెక్స్ట్ డే అయితాయా? ఎట్లా అయితాయి అని చెప్పి చూద్దాం. మోస్ట్‌లీ ఏందంటే ఆన్ టైమ్ చేస్తేనే వాళ్ళకి ఎట్లాంటి తలకాయ నొప్పి ఉండదన్నట్టు. సో, ఇది ఇన్ఫర్మేషన్. మనం నెక్స్ట్ వీడియోస్ లోపల డీటెయిల్‌గా అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడింగ్ ప్రాసెస్ గురించి, ఆన్‌లైన్ ఫీ పేమెంట్, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ గురించి మాట్లాడుకుందాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. డూ ఫాలో us. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.